హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. ఈరోజు టాపిక్ ఏమంటే వర్కౌట్స్ మధ్యలో మనం నెగిటివ్ని ఎలా కంట్రోల్ చేయాలి, మనం చేసే వెయిట్స్ని ఎలా కంట్రోల్డ్గా మనం కొట్టాలన్నమాట. సో దాని మీద ఈరోజు అయితే వీడియో చేద్దాం అనుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెగిటివ్ అంటే ఏందో తెలుసా? కాన్సెంట్రిక్ ఎసెంట్రిక్ అని ఉంటుంది కదా. ఎసెంట్రిక్ ని కంట్రోల్ చేయడం ఎలానో తెలుసా మీకు? తెలియకపోతే కంప్లీట్ వీడియో అయితే చూడండి. ఈ రోజు వచ్చేసి నాది చెస్ట్ డే అనమాట. చెస్ట్ అండ్ బ్యాక్ డే, చెస్ట్ డామినెంట్. నేను ఈరోజు మీకు చెస్ట్ అండ్ బ్యాక్ లో ఎక్కడ మేజర్ గా ఈ నెగిటివ్ కంట్రోల్ చేయడం వల్ల మంచి ఎఫెక్టివ్నెస్ అనేది వస్తుంది, మంచి ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది మజిల్ కి. అది ఈ రోజు మీకైతే నేను చెప్పబోతున్నా. కంపల్సరీ మీరైతే దీని నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఇది మీరు చేసే వర్కౌట్ లో అప్లై చేయండి, మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. నేను కూడా ఇది రీసెంట్ గా ఎక్కువ అప్లై చేయడం స్టార్ట్ చేసి. వెయిట్ అనేది మ్యాటర్ కాదు, మనం నెగిటివ్ని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటూ హెవీ వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతామో స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, మజిల్ గెయినింగ్ ప్రతి ఒక్కటి టాప్ నాచ్ లో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ రూమ్ లో కూర్చొని ఎందుకు తీస్తానంటే బయట సాంగ్స్ ప్లే అవుతా ఉంటాయి అనమాట. సో అది ఎక్కువ సౌండ్ వస్తుందని చెప్పేసి వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు క్రియేటిన్ అయితే తీసుకొని స్టార్ట్ చేద్దాం. క్రియేటిన్ విత్ ప్రీ వర్కౌట్ అయితే తీసుకుంటాను నేను. నాకు అట్లే ఇష్టము. మాక్సిమం పోస్ట్ ఆర్ ప్రీ ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు మీరు కూడా. నేనైతే ప్రీనే చూస్ చేసుకుంటా. పోస్ట్ ఎందుకంటే ఎలాగో వే ప్రోటీన్ అయితే తీసుకుంటా, ఇది ఫ్లేవర్డ్ కదా. ప్రీ వర్కౌట్ గా తీసుకుంటే కొద్దిగా బాగుంటుంది. అండ్ క్రియేటిన్ విషయానికి వచ్చినట్లయితే నేను వెల్కోర్ మైక్రోనైజ్డ్ క్రియేటిన్ అయితే యూజ్ చేస్తాను. మీకు కావాలంటే బై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పటి నుంచో వాడుతున్నా, మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. అలాగే నాకు దినేష్ అనేది యూజ్ చేయండి, మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో వర్కౌట్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. వర్కౌట్ అయిపోయేంత వరకు ఇట్లనే ఇది బఫర్ అవుతా ఉంటే ఈరోజంతా హ్యాపీ. ఎందుకంటే వీడియో మంచిగా తీసుకోవచ్చు సౌండ్ లేకుండా. మా వర్కౌట్ పార్ట్నర్ భయ్యా, శ్రవణ్ బ్రో. భయ్యా ఏందో చేస్తాను, నాకు కూడా తెలియదు. ప్రీ వర్కౌట్ విత్ క్రియేటిన్, వెల్కోర్ క్రియేటిన్. హీఈస్ లివింగ్ లెజెండ్, మై తమ్ముడు, మై టోటల్ వైబ్ విత్ నీరజ్ భాయ్. సో ఫస్ట్లీ వచ్చేసి బెంచ్ ప్రెస్లో నెగిటివ్ని ఎలా కంట్రోల్ చేయాలి, అసలు నెగిటివ్ అంటే ఏంది చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ లిఫ్ట్ చేసినాం, ఓకేనా? వెయిట్ అయితే లిఫ్ట్లో ఉంది, లిఫ్ట్లో లేదు, నా చేతిలో ఉంది. సో ఇలా కిందకి వెళ్ళినాం, తర్వాత ఇలా పుష్ చేసినాం. సో నువ్వు ఏదైతే ఇలా కిందకి తీసుకువెళ్తున్నావు చూసినావా, దీన్ని ఎసెంట్రిక్ అంటారు, దీన్ని నెగటివ్ అంటారు. అలా కాకుండా నువ్వు ఇలా పుష్ చేస్తావు చూసినావా, దీన్ని కాన్సెంట్రిక్ అంటారు. సో నువ్వు కంట్రోల్ చేయాల్సిందేమి ఇక్కడ, ఇలా కిందకు వస్తావు చూసినావా, దీన్ని కంట్రోల్ చేయాలి. పుష్ చేసేటప్పుడు కావాలంటే నువ్వు స్పీడ్గానే పుష్ చేసుకో. ఎసెంట్రిక్ని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తావో అప్పుడు నీ మజిల్ మీద మంచి ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నువ్వు అలా కాకుండా స్పీడ్గా పుష్ చేసినావు, అసలు నీ అల్టిమేట్ టార్గెట్ ఏమి? నువ్వు ఏదైతే మజిల్ని కాంట్రాక్ట్ చేయాలనుకుంటున్నావో దాని మీద టెన్షన్ అనేది క్రియేట్ చేయాలి. నువ్వు ఇలా చేసి ఇలా చేసినావు అనుకో, నీకు ఏమొస్తుంది? అదే నువ్వు ఎసెంట్రిక్ కానీ నెగిటివ్ కానీ మెల్లగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చినావు అనుకో, ఆ మజిల్ మీద ఆ టెన్షన్ అనేది కంప్లీట్నెస్ ఉంటుంది. కావాలంటే నువ్వు కాన్సెంట్రిక్ అనేది ఫుల్గా పుల్ చేసుకో, ఓకేనా? సో ఇది బెంచ్ ప్రెస్లో. నెక్స్ట్ ఇంకా ఎక్కడ దీన్ని ఫాలో అవ్వాలో నెక్స్ట్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక 4 సెట్స్ కొట్టేస్తా, కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ చూపిస్తాను. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, కాంపౌండ్ లిఫ్ట్ చేసేటప్పుడు, హెవీ వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఇది ఎట్లా ఫాలో అవ్వచ్చా, అవ్వలేమా అని చెప్పేసి. మ్యాక్సిమం అవ్వలేము. ఒకవేళ నువ్వు మంచిగా స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ అనేది నువ్వు మంచిగా బిల్డ్ చేసుకుంటూ వచ్చినావు అనుకో, దాంట్లో కూడా అవ్వచ్చు, లేకుంటే అంతగా అవ్వలేవు. సో మ్యాక్సిమం హెవీ వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు అంత కంట్రోల్ ఏం చేయొద్దు. ఇది మేజర్గా అన్సపోర్టెడ్ మూమెంట్స్ లైక్ మిషనరీస్ చేస్తాం కదా, వాటిలో ఎసెంట్రిక్ అనేదాన్ని మంచిగా కంట్రోల్ చేయొచ్చాడ. ఇట్లా హెవీ లిఫ్ట్ చేసేటప్పుడు మేజర్లీ జాయింట్స్తో పని కదా, సో అంతగా చేయలేం కాబట్టి అంత కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ట్రై చేయి అంతే. ఇప్పుడు సపోజ్ నేను కిందకి మెల్లగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నా, పైకి స్పీడ్గానే పుష్ చేస్తున్నా. అండ్ ఇంకొక పార్ట్నర్ ఉంటే ఇంకొంచెం ఈజీ, ఎందుకంటే పార్ట్నర్ హెల్ప్ చేస్తాడనమాట నీకు ఆ ఎసెంట్రిక్ కంట్రోల్ చేయడానికి. నీ మజిల్ టెన్షన్ అనేది కూడా మంచిగా హోల్డ్ అవుతుంది. సో రెప్స్ విషయానికి వస్తే 8 to 12 లేకుంటే 15 to 20 కూడా నేను ఇష్టం, టిల్ టు ఫెయిల్యూర్ కూడా పోవచ్చు. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్కి అయితే వచ్చినాం ఆఫ్టర్ బెంచ్ ప్రెస్ తర్వాత. సో దీంట్లో నీట్గా కంట్రోల్ చేయొచ్చు ఎసెంట్రిక్గా, ఎందుకంటే ఏమో నాకు కూడా తెలియదు. మీరు చూసుకున్నట్లయితే ఎంత మంచిగా కంట్రోల్ చేయొచ్చు చూడండి. ఇది ఐసోలాటరల్ మూమెంట్ అంటారనమాట.
ఎందుకంటే రెండు ఒకేసారి పుష్ చేస్తున్నాం వితౌట్ కనెక్షన్. ఇందాక మనం చేసింది బైలాటరల్ మూమెంట్, అక్కడ కనెక్షన్ అనేది ఉంది బార్బెల్కి. సో ఎసెంట్రిక్ అయితే చూడండి నెగిటివ్ మంచిగా కంట్రోల్ చేస్తున్నా. చూడు కిందికి వచ్చేటప్పుడు మంచిగా కంట్రోల్ చేస్తున్నా, పైకి వెళ్ళేటప్పుడు నీట్గా ఇలా పుష్ చేస్తున్నా స్పీడ్గానే. సో ఇలా చేయడం వల్ల ఆ టెన్షన్, ఆ ఎంగేజ్మెంట్ అనేది మంచిగా ఉంటుంది. మజిల్ కాంట్రాక్షన్ అనేది చాలా బాగా జరుగుతుంది. తక్కువ వెయిట్లో ఉన్నప్పుడు రెప్స్ మంచిగా కొట్టండి ఎసెంట్రిక్ కంట్రోల్ చేసుకుంటే. 25తో కొడుతున్నా ఇప్పుడు. సో దీంట్లో కూడా వెయిట్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తా. ఒకవేళ మీ వల్ల కాకపోతే ఎప్పుడైనా లాస్ట్ సెట్ కానీ ఇట్లా హెవీ సెట్ కానీ ఎవరన్నా ఒక పార్ట్నర్ని అయితే పెట్టుకోండి. ఎలాగో మనకి బయట అయితే మనం సింగాలే, కనీసం జిమ్లో ఒక పార్ట్నర్ని పెట్టుకోండి. మీ ఎసెంట్రిక్ని అంతా కంట్రోల్ చేయొచ్చు ఈజీగా. ఏ వర్కౌట్లో అయినా ఒక పార్ట్నర్ ఉంటే మనం ఎసెంట్రిక్ చేస్తూ ఉంటాం కదా, అక్కడ లిటిల్ బిట్ సపోర్ట్ ఇస్తారు. అంటే లాస్ట్ సెట్కి అలా మాత్రం, మిగతావన్నీ నువ్వే కంట్రోల్ చేసుకోవాలా. వీడియోస్ చేస్తా మాట్లాడాలంటే వర్కౌట్ చేయడం చాలా కష్టం. కేబుల్ ఫ్లైస్ కొడదాం అనుకున్నాం కానీ అక్కడ ఫుల్గా ఉన్నారు, అందుకే ఇటుకు వచ్చినాను. టీ షర్ట్ ఎందుకు చేంజ్ చేసినానంటే కొంతమంది మళ్ళీ కామెంట్లు అంటారు నీకేం పాడైంది నువ్వే మాకు చెప్తాను, అందుకే చూపిద్దామని. సో దీంట్లో ఒక సీటెడ్ రోది రాడ్ ఉంటుంది కదా, అది ప్లేస్ చేసుకొని స్మిత్ మిషన్లో ఇక్కడ అయితే మంచిగా కంట్రోల్ చేయొచ్చు నెగిటివ్. మీరు చూసుకున్నట్లయితే నెగిటివ్ ఎంత నీట్గా కంట్రోల్ చేయొచ్చు అంటే అంత నీట్గా కంట్రోల్ చేయొచ్చు. సో మీరు చూసుకున్నట్లయితే చెస్ట్కి ఒక ఫుల్లర్నెస్ రావాలంటే ఈ వర్కౌట్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. ఎవరన్నా ఒక పార్ట్నర్ని అయితే పెట్టుకోండి, ఎందుకంటే కొద్దిగా రిస్కీనే ఇది. హెవీ వెయిట్ చేయొద్దండి, లైట్ వెయిటే హై రెప్స్ కొట్టడానికి ట్రై చేయండి. కేబుల్ ఫ్లైస్ చేద్దాం అనుకున్నా, ఈరోజు మండే కాబట్టి ఫుల్గా ఉన్నారు కేబుల్ ఫ్లైస్ దగ్గర. కానీ మన అల్టిమేట్ గోల్ ఏంది, లోవర్ చెస్ట్ని టార్గెట్ చేయాలా. సో బార్ డిప్స్ కొడదాం. సో మీరు ఎప్పుడైనా మీకు అట్లా ఏదైనా ఒకటి దొరకకపోతే ఆల్టర్నేటివ్ చూసుకోండి. అట్లే వెయిట్ చేస్తా గంటలు వెయిట్ చేద్దండి, ఎందుకంటే మీరు ఇన్షేప్ క్రియేట్ చేసిన ఆ మజిల్ టెన్షన్ అనేది తగ్గిపోతుంది. రెస్ట్ టైం ఎక్కువ కొద్దీ ఆ మజిల్ టెన్షన్ అనేది తగ్గిపోతుంది. సో రెస్ట్ టైం ఎక్కువ ఇవ్వకుండా దొరికింది ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోండి. ఓల్డ్ స్కూల్ స్టైల్ చాలా మంచిది ఇది. దీంట్లో కూడా నువ్వు ఎసెంట్రిక్ నెగిటివ్ని కంట్రోల్ చేయొచ్చు. చూడు కింద వరకు వెళ్తావు, పుష్ చేసేది స్పీడ్ పుష్ చేసుకో, నెగిటివ్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తావు, మళ్ళీ పుష్ చేయి. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, ఒకటి దొరకలేదని చెప్పి అక్కడ అయిపోకుండా సేమ్ అదే మజిల్ని టార్గెట్ చేసి వేరే వేరియేషన్ ఏది ఉందో అది తీసుకొని కంపల్సరీ అది చేయి. రెస్ట్ టైం ఎక్కువ ఇవ్వద్దు, ఓకేనా. సో ఇది ఇప్పటికీ 4 వేరియేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇది 5th వేరియేషన్ అనమాట. మేజర్లీ మంచిగా కంట్రోల్ చేయొచ్చు దీంట్లో నెగిటివ్ని. మీరు చూసుకున్నట్లయితే మిగతా వాటితో పోలిస్తే బటర్ఫ్లై ఆర్ పెగ్ డెక్ ఫ్లై అంటారు దీన్ని, దీంట్లో చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు ఎసెంట్రిక్. ఎందుకంటే సపోర్ట్ ఉంటుంది మెయిన్లీ, ప్లస్ వెయిట్ కూడా మంచిగా పుష్ చేయొచ్చు. ఈ ఒక్క వేరియేషన్ మీరు మంచిగా చేస్తే మీరు చెస్ట్లో ఇంకేం వేరియేషన్ చేయని అవసరం లేదని చెప్తా, ఎందుకంటే కంప్లీట్ ఫుల్లర్నెస్ అనేది వస్తుంది ఈ ఒక్క వర్కౌట్ చేస్తే. సో మీరు హెవీ వెయిట్ చేయని అవసరం లేదు, మీరు ఎసెంట్రిక్ని కంట్రోల్ ఎంత వెయిట్ అయితే చేయగలరో అదే చేయండి. మీ టార్గెట్ ఏమి, ఆ టెన్షన్ అనేది క్రియేట్ చేయాలి. అది మీరు ఏ వెయిట్తో చేస్తే ఏమని చెప్పు. యాక్చువల్లీ ఫ్లై మిషన్ అయితే ఖాళీ అవ్వట్లా, ఈరోజు మండే కదా ఫుల్గా ఉన్నారు, లేకపోతే అక్కడ మంచిగా చూపించేటోని. ఐ మీన్ ఫ్లైలో నేను ఏమేమి చేస్తానంటే నార్మల్ కిందకి లోవర్కి ఒక లోవర్ ఫ్లై ఒకటి కొడతా, అప్పర్ ఫ్లై ఒకటి కొడతా. దాంట్లో కూడా మంచి కంట్రోల్ చేసే ఎసెంట్రిక్ అనేది. రెప్స్ వైజ్ వచ్చేసి కొన్ని ఫుల్ కొట్టండి, కొన్ని పాస్ కొట్టండి, చాలా మంచిగా అయితే పడుతుంది. సో ఇంకొక వేరియేషన్ ఉంది, ఈరోజు కొద్దిగా మండే కదా ఫుల్ రష్ అయితే ఉన్నారు. సో కాబట్టి డిఫరెంట్ వేరియేషన్స్ అయితే మీకు చూపించలేకపోయినాను, ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకైతే అర్థమైంది అనుకుంటానా కాన్సెంట్రిక్ అంటే ఏంది, ఎసెంట్రిక్ అంటే ఏంది, నెగిటివ్ని ఎలా కంట్రోల్ చేయాలి వర్కౌట్స్. ఇంకా నాకైతే బ్యాక్ అయితే ఉంది, బ్యాక్ వర్కౌట్ ఒక 3 వేరియేషన్స్ చేస్తాను. నెక్స్ట్ బ్యాక్ డే వస్తుంది కదా, అప్పుడు కూడా ఒక వీడియో తీస్తాను. బ్యాక్ డేలో ఎసెంట్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మంచిగా మజిల్ గ్రోత్కి ఎసెంట్రిక్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఫాలో అయ్యేవాను కాదు నెగిటివ్ని,
ఎప్పుడైతే నేను నెగిటివ్ని కంట్రోల్ చేస్తూ వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేసినానో వచ్చింది మజిల్ ఫైబర్స్ అనేవి మంచిగా రియాక్ట్ అవుతూ వచ్చింది. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.